రాజకీయాల్లో ఉంటే చాలా అడ్డదిడ్డంగా సంపాదించవచ్చు. అక్రమార్జనకు అన్ని గేట్లు ఓపెన్గా ఉంటాయి. దొరికినంత దోచేసి దొరలా బతికేయచ్చనడానికి కర్ణాటకకు చెందిన ఓ ఎమ్మెల్యేనే నిలువెత్తు నిదర్శనం. రాంగ్ రూట్, కరెక్ట్ రూట్ అనే తేడా లేకుండా డబ్బులను ఇబ్బడి ముబ్బడిగా సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్న అతడు చేతికి అందిన ఏ అవకాశాన్ని పోగొట్టుకోడు. రద్దయిన 2000 నోట్లను బాత్రూంలోని రహస్య గదిలో దాచడం దగ్గర నుంచి గోవాలో క్యాసినోలో అక్రమంగా డబ్బులు సంపాదించడం వరకు అతడు అక్రమార్జన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. అంతేకాదు అనేక ఆన్లైన్ బెట్టింగ్ సైట్లతో ప్రజలను నిండా ముంచాడు. ఇక ఈ కేసులో అడ్డంగా బుక్కైన అతడి ఇంట్లో సోదాలు చేసిన ఈడీ అధికారుల కళ్ళు బయర్లు కమ్మాయి. ఆ రైడ్లో లెక్కకు మించి నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం చూసి అధికారులే విస్తుపోయారు. ఇక ఇప్పుడు రెండోసారి ఇతడి ఇంటిపై దాడులు చేసిన ఈడీ అధికారులకు సేమ్ సీన్ రిపీట్ అయింది. అతడికి చెందిన లాకర్లలో 40 కిలోల 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లు చూసి ఈడీ అధికారులు దిమ్మ తిరిగింది. ఇదంతా కూడా కర్ణాటక చిత్రదుర్గ నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర అక్రమార్జన భాగోతం. ఇప్పటికే అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆయనపై ఈడీ మరోసారి దాడి చేసింది. అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్తో కేసీ వీరేంద్ర ప్రజలను మోసం చేసినట్లు ఈడీ తేల్చింది. ఆయనతో పాటు ఇతరులపై 2002 PMLA నిబంధనల ప్రకారం ఈడీ చర్యలు తీసుకుంటోంది. బెంగళూరులో మరోసారి ఈడీ నిర్వహించిన సోదాల్లో చల్లకెరె నగరంలో ఉన్న 2 లాకర్ల నుంచి 50.33 కోట్ల విలువైన 40 కిలోల బరువున్న 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది. గతంలోని ఈడీ ఇదే కేసులో దాదాపు 21 కిలోల బంగారు కడ్డీలు, నగదు, బంగారం ఇంకా వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుంది. దీంతో పాటు వివిధ బ్యాంకు ఖాతాల నుంచి ఖరీదైన వాహనాల రూపంలో మొత్తం 103 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఇప్పటి వరకు ఈ కేసులో స్వాధీనం చేసుకున్న నగదు, ఆస్తుల విలువ అంతా కలిసి 150 కోట్లకు పైగా ఉంటుందని తేలింది. అయితే బెట్టింగ్ కేసులో ఈ ఏడాది ఆగస్టు 23న సిక్కింలోని గ్యాంగ్టక్లో చిత్రదుర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీ వీరేంద్రను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే వీరేంద్రకు సంబంధించిన కర్ణాటక, ముంబై, గోవా, సిక్కిం, రాజస్థాన్లోని 31 ప్రదేశాలలో దాడులు నిర్వహించింది. మనీ ల్యాండింగ్ కేసులో వీరేంద్రను ఈడీ అరెస్ట్ చేసింది. అక్రమ ఆన్లైన్ మోసాలు, ఆఫ్లైన్ బెట్టింగ్ యాప్ల కేసులో మనీ ల్యాండింగ్ నిరోధక చట్టం కింద వీరేంద్రతో పాటు అతని అనుచరులను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. మరో క్యాసినో పెట్టడానికి గాను భూమి లీజుకు తీసుకోవడానికి వీరేంద్ర గ్యాంగ్టక్లో ఉండగా ఈడీ అదుపులోకి తీసుకుంది. ఇప్పటి వరకు ఈ కేసులో బెట్టింగ్ కార్యకలాపాలకు సంబంధించిన పలు పత్రాలతో పాటు బంగారం, ఇతర విలువైన వస్తువులు, ఆస్తి పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఇప్పటి వరకు వీరేంద్ర నుంచి ఈడీ 12 కోట్ల నగదు, కోటి రూపాయల విదేశీ కరెన్సీ, 6 కోట్ల విలువైన బంగారు నగలు, 10 కిలోల వెండి వస్తువులు, 4 వాహనాలను స్వాధీనం చేసుకుంది. మొత్తం 17 బ్యాంకులు, 2 బ్యాంకు లాకర్లను సీజ్ చేసింది. వీటితో పాటు వీరేంద్ర నుంచి 5 అంతర్జాతీయ క్యాసియో సభ్యత్వ కార్డులు, 3 లగ్జరీ హాస్పిటాలిటీ సభ్యత్వ కార్డులు, వివిధ బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. అయితే వీరేంద్ర కింగ్ 567, రాజా 567 పేర్లతో అనేక ఆన్లైన్ బెట్టింగ్ సైట్లను నడుపుతున్నట్లు ఈడీ గుర్తించింది. గోవాలో వీరేంద్ర నడుపుతున్న 5 క్యాసినోలపై కూడా ఈడీ దాడులు చేసింది. పార్లమెంట్ ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు 2025ను ఆమోదించిన కొన్ని రోజులకే ఈ దాడులు జరిగాయి. 2016లోనూ పెద్ద నోట్ల రద్దు తర్వాత కొన్ని రోజులకే చెల్లకెరెలోని వీరేంద్ర ఇంటి బాత్రూంలో ఒక పెద్ద రహస్య గదిలో ఆదాయపు పన్ను శాఖ 5.7 కోట్ల నగదును, అన్ని కొత్త 2000 నోట్లను స్వాధీనం చేసుకుంది. అప్పట్లో సిబిఐ అరెస్టు చేసింది. అయితే ఎమ్మెల్యే వీరేంద్ర అక్రమార్జన సామ్రాజ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు అధికారులు.